బాధపడిపోతున్నావు రావడానికి? మేమేం బలవంతంగా తీసుకెళ్ళాం, చూడొచ్చు, నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెలలో కాలుతుండగా చూస్తాడు, అరే దీనికి కదురా ఇన్ని ఫెయిల్ అండ్ లవ్లీలు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచెలు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు, 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు. బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయనుకోండి, అందులో ఆయన సొమ్మేం పోయిందయా, ఇచ్చేశాడు, మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు. చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడివయా అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్లే ఉంటారు దేహబంధువులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాళ్ళే లేరు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, వీడంటాడు, నేను ఎన్ని కుటుంబాలు చూశానో. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, అబ్బా ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలను గోళ తినలేక చేస్తున్నాం, పర్వాలేదు ఏం పర్వాలేదు, కాస్త సాంబార్ పెడదు అంటాడు. లేకపోతే అదేంటి 4 వడలు తగలాయి అంటాడు. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడిప్పుడు 11వ రోజు వస్తుందా అని చూసి అవతల లీవు దొరకట్లేదు, ఈ గోడలోటి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగానే 11వ రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు. పెట్టి, ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడి భుజం మించి ఎడం భుజం మీదకి మార్చు, ఇక యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేయడం మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంకిక్కడి నుంచి భోగం అనుభవించంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంటాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడింది, వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం, వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు, వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను, అలా కాలిపోయింది. ఇప్పుడు ఇక నేను చేసేదేముంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు, పదండి వచ్చేస్తున్నాను. ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తాను, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అక్కడ, ఇప్పుడు పోతానంటాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు? నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఎందుకనంటే వాడు మహాత్ముడు. భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు, అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి 4 మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు, నీ పాదాలకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తాను. ఇన్నింటికో ఏడిచావు ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే. నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో. భగవాన్ రమణుల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితంలో. ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో. నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో. ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడండి తాతగారు. ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకడిని నాకు చూపించండి అంటే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతి క్షణం చవరించే కళ్ళు, మీరు ప్రాజ్ఞులు, మహాభక్తులు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది. కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత, అది భక్తి, అది తేనెతో నిండినటువంటి మనస్సు. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు. వచ్చి ఆ తేనె తాగుతాడు, ఆ పువ్వులో పడుకుంటాడు. ఆయన
ఆ హృదయం సామాన్యమైంది కాదు, అది నడిచే దేవాలయం. ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం. అక్కడ ఊపిరి యందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏం ఉండదు. నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్చ ఏం అక్కడ పనికిరాదు. నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది. పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా, ఈశ్వరుడికి కూడా అధికారం లేదు. బహుశః పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ యందు ఒక్కదాని మీదే. ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు, ఆయన ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి, మీరు ఏ భాష్యమైనా చూసుకోండి, అదే చెప్తాను. మీరు బ్రతికి ఉన్నంత కాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటారు. అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏమొస్తోందని అడుగుతుంటారు. జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతుంటుంది. ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరి లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతుండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు. అదే తీర్పు. ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు. ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ ఉంటుంది తప్ప ఈశ్వరుడేం ప్రమేయం పెట్టుకోడు. నీకు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను, నిన్ను మళ్ళీ ఇలా పుట్టిస్తాను, అలా పుట్టిస్తాను, ఎక్కడా ఉండదు. అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూయిష్టమైన వ్యాఖ్యానము ఎక్కడా లేదు. శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడారు.